వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే విషయాన్నే కోరుకుంటున్నారు. అదేంటంటే శిక్ష వేయండి, చర్చలు ఆపండి అని. ఎందుకంటే మనం గత కొంతకాలంగా చూస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకే విషయం పైన డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అదేంటంటే తిరుమల లడ్డు, తిరుమల దేవదేవుడి పవిత్రత, కల్తీ నెయ్యిలో ఉన్న కెమికల్స్, ఆ నెయ్యిని సరఫరా చేసిన వాళ్ళు ఎవరు, అసలు ఈ పాపం మొత్తానికి కారకులు ఎవరు, ఆ పాపానికి శిక్ష వేయాలనుకుంటే ఎవరికి వేయాలి. సరే, చర్చ జరుగుతూనే ఉంది. ఆ చర్చ ఆగాల్సింది ఎప్పుడు, ఆగేది ఎప్పుడు? ఏ రోజుకు ఆ రోజు కొత్త అంశాలని తెరపైకి తీసుకొస్తున్నాయి రెండు పార్టీలు. ఓవైపు కూటమిలోని టీడీపీ పార్టీ చాలా అగ్రెసివ్గా ఉంటే, అక్కడక్కడ టచ్ చేస్తూ జనసేన అప్పుడప్పుడు మాట్లాడుతుంటే, బీజేపీ మాత్రం అంటి ముట్టనట్టుగా ఉన్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక వైసీపీ అయితే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, పేర్ని నాని మాట్లాడారు, దానికి సంబంధించిన మిగిలిన వాళ్ళు మాట్లాడారు, మన కరుణాకర్ రెడ్డి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి అయితే ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐతో కలిపి సిట్ వేయాలని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అసలు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరగాల్సిన డిస్కషన్ ఏంటి, జరుగుతున్న డిస్కషన్ ఏంటి? మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్యలో ఉన్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దానివల్ల వచ్చిన పరిణామాలు, అక్కడున్న సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారాలు చూపుతాము, గతంలో అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్ని ఇవాళ సంపద సృష్టితో బయటికి తీసుకొస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వము, అరాచక పాలన జరిగింది, రాక్షస పాలన జరిగింది అని చెప్పిన అదే కూటమి ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన సమాధానము, లేదా ఆ సమయంలో జరిగిన తప్పులకు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న చర్యలు, దానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, వీటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే మాట్లాడట్లేదు. వీళ్ళు కేవలం ఇప్పటికీ కూడా ప్రతిరోజు లడ్డు మీద డిస్కషన్ జరగాలని కోరుకుంటున్నారు. ఆ లడ్డూకి సంబంధించిన ఆ కల్తీ నెయ్యి సృష్టిస్తున్న ఆ సుడిగుండంలోనే రాష్ట్ర ప్రజలందరూ చిక్కుకుపోవాలని కోరుకుంటున్నారు. వేరే అంశం గురించి వేరే అంశం మీద డిస్కషన్ జరగకుండా ఆ జరిగే డిస్కషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటో వైపు నుంచి వచ్చి దాన్ని మళ్ళీ ఆ నెయ్యి దగ్గరే ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆవు కథ మీ అందరికీ గుర్తుండొచ్చు. అక్కడ ఆవు కథ ఏముందో ఇక్కడ కూడా అదే ఆవు కథనే నడుస్తుంది. అక్కడ కథలో ఆవు మాత్రమే ఉంది, కానీ ఈ కథలో మాత్రం ఆవు నెయ్యి ఉంది. ఇవాళ మనం చూసాము, ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు సోము వీర్రాజు. ఆయన ఎవరో కాదు, బీజేపీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే, వైసీపీ 420 కాబట్టి 320 రూపాయలకే కిలో నెయ్యి కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కనీసం 2000 రూపాయలు పెడితే కానీ శుద్ధమైన నెయ్యి దొరకదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఇంత తక్కువ రేటు కొంటున్నారు కాబట్టి అసలు వాడుతున్నది నెయ్యిలే కాదు, డైరీలు సరఫరా చేస్తున్న అసలు నెయ్యే కాదు. కాబట్టి ఆ నెయ్యితో మనం ఏదైతే దేవుడికి నైవేద్యం పెడతామనుకున్నా అదంతా కూడా తప్పు. కేవలం తిరుమల లడ్డుకే కాదు, తిరుపతి దేవస్థానానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లోనూ నెయ్యి అనుకుని ఒక పదార్థంతో మనము లడ్డూలు తయారు చేసి లేదా ప్రసాదాలు తయారు చేసి అటు దేవుడికి ఇటు భక్తులకి పెడుతున్నాం అన్నది ఆయన తీసుకొచ్చిన లాజిక్. మళ్ళీ కొద్ది రోజులు దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఎలా డిస్కషన్ జరుగుతుంది? వాళ్ళు 420 కాబట్టి 320 కొంటే ఇప్పుడు 640 కొంటున్నారు కాబట్టి వీళ్ళు 840 అని చెప్పి, అంటే ఈ 420 కన్నా డబల్ తప్పు చేస్తున్నారన్న దాన్ని వైసీపీ వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నిన్న జరిగింది ఏంటి? ఓవరాల్గా చూస్తే ఈ మొత్తం కల్తీ అంశంలో బోలేబాబాకున్న ప్రాక్సీ కంపెనీలు, ఆ ప్రాక్సీ కంపెనీలో కొన్ని కంపెనీలు ఏవి, ఏఆర్ డైరీ కానివ్వండి, వైష్ణవి డైరీ కానివ్వండి. వైష్ణవి డైరీకి సంగం డైరీకి సంబంధం ఉందని చెప్పి వైసీపీ ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చేసింది. ఏ బోలేబాబాతో అయితే మాకు సంబంధం లేదని హెరిటేజ్ సంస్థ కోర్టుకు వెళ్ళి దాని మీద ఆర్డర్ తెచ్చుకుందో, ఆ బోలేబాబా సంస్థ మీదనే గత సంవత్సరము అలాంటి దాదాపు ఒక 35 అంటే అలాంటి కొన్ని డైరీల మీద 35 ప్లేసెస్లో 131 గంటల పాటు వెరిఫికేషన్లు చేసి దాదాపుగా 700 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన చెకింగ్లు జరిగే ఐటీ నుంచి అని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని నిన్న పేరున తెరపైకి తీసుకొచ్చారు. ఆపేస్తారు, అసెంబ్లీలో మాట్లాడేశారు, ఇప్పటితో ఈ లడ్డు మీద డిస్కషన్ అయిపోతుంది. ఓవైపు మండలిలోనేమో రోజుకొక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ కన్నా ఎక్కువ వీళ్ళు చేస్తున్న డిస్కషన్ ఏంటి? లడ్డు మీద మళ్ళీ ఒకసారి డిస్కషన్, ప్రతిరోజు డిస్కషన్, ఏదో ఒక పాయింట్లో డిస్కషన్. ఒకవేళ అసెంబ్లీలో ఎవరైనా దాన్ని పట్టించుకోకపోతే బయటకు వచ్చి ఎవరో ఒకరు మాట్లాడడం. ఆ మాట్లాడడానికి పూర్తి యంత్రాంగాన్ని, వ్యవస్థని మొత్తాన్ని వాడేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి డిఫెండ్ చేసుకోవడానికి, దానికి ఆన్సర్ చెప్పడానికి పేర్ని నానినో భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ట్రాప్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేది? ఈ ట్రాప్ని ఎప్పుడు క్లోజ్ చేసేది?
ఈ కల్తీ నెయ్యి కానివ్వండి, ఆ కల్తీ లడ్డూకు సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు అవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే రోజు ఆ అంశము తాజాగా ఉండేందుకు పాచిపోయిన లడ్డూలాగా దాన్ని రిపీటెడ్గా డిస్కస్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు చేస్తామని చెప్పిన సంక్షేమ పథకాలు నిజంగానే ఇవాళ అమలవుతున్నాయా? అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అవుతున్నాయి. వీటి గురించి వైసీపీ డిస్కస్ చేయట్లేదు. వైసీపీ చేస్తున్న డిస్కషన్ ఎంతసేపు ఉన్నా మేము హిందువులం కాకపోయినా హిందువుల మనోభావాల్ని మేము రక్షించాము, మా జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకోకుండా దేవుడిని ముట్టుకున్నారు, మీ చంద్రబాబు మాత్రం షూస్ వేసుకొని పూజా కార్యక్రమాలు చేశారు. హిందువు అయినా కాకపోయినా హిందువుల మనోభావాలు ఎప్పుడు దెబ్బతినకుండా రాష్ట్ర వ్యాప్తంగా 3,000కు పైగా దేవస్థానాలు మేము నిర్మించాము. ఏదైతే దుర్గగుడి ఫ్లైఓవర్కి సంబంధించిన దాని నేపథ్యంలో 100కు పైగా టెంపుల్స్ మీరు కూలగొడితే వాటిని మళ్ళీ మేము కట్టించాము. హైదరాబాద్లో కట్టిన టీటీడీ టెంపుల్ మాదే, అమెరికాలో కట్టిన టెంపుల్ మాదే, దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ టెంపుల్స్ అన్ని మేము కట్టినవే, మా హయాంలో వచ్చినవే. ఇలాంటి మాటలే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు మాట్లాడాల్సింది ఏంటి? రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏం జరుగుతుంది? గతంలో 2019 నుంచి 2024 మధ్యలో రోడ్ల దుస్థితి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది నడుములు ఇరిగిపోయినాయి, ఎన్నో వెహికల్స్ నాశనం అయిపోయినాయని చెప్పారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా? మీరు వచ్చిన తర్వాత ఆ రోడ్లను ఏమైనా మీరు బాగుపరిచారా? ఒక ఆవిడ చెప్తుంది పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చు అని, కానీ దానికి వెంటనే గతంలో అయినా అట్లీస్ట్ దాని మీద డిస్కషన్ జరిగేది. ఏ రోడ్డు మీద పాలు పోయాలో చెప్పమ్మా, మేము పాలు తీసుకొని మీ దగ్గరకు వస్తామని చెప్పి అంటున్నారు. కట్టిన గుడుల గురించి మాట్లాడుతున్నారు, మంచిదే. స్థాపించిన విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు, మంచిదే. కానీ మీరు చేయాల్సిన శంకుస్థాపనలు ఏమైనాయి? మీరు చేయాల్సిన ప్రారంభోత్సవాలు ఏమైనాయి? మీరు కడతామన్న అభివృద్ధి కట్టడాలు ఏమైనాయి? మేము కడతామన్న అమరావతి ఏమైంది? ఈ ప్రశ్నలు వైసీపీ అడగాలి, ఆ ప్రశ్నలు అడగట్లేదు. ఇప్పటికి కూడా లడ్డు మీదనే డిస్కషన్ జరుగుతుంది. నెయ్యి కల్తీదా, నెయ్యి ఒరిజినలా? కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు, అది కెమికల్స్తో తయారు చేసింది, పామాయిల్తో తయారు చేసింది అనే డిస్కషన్ చేస్తున్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పామాయిల్ రైతుల కష్టాల గురించి ఒకరోజైనా వైసీపీ మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళకి ఇస్తామన్న మద్దతు ధర ఏమైంది? వాళ్ళు పడుతున్న పాటల గురించి ఎవరు మాట్లాడాలి? పామాయిల్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ పామాయిల్ రైతుల గురించి మనం మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ఇప్పుడు డిస్కషన్ అయిపోయింది. ఈ ఒక్క పాయింట్ గురించే డిస్కషన్ జరగాలని వైపు టీడీపీ కోరుకుంటుంటే అదే డిస్కషన్నే వైసీపీ కూడా చేస్తుంది. అసలు ఎక్కడి నుంచి నెయ్యి తయారైంది, నెయ్యి లాంటి పదార్థం తయారైంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ డేట్లో వెళ్ళింది, ఏ డేట్లో వచ్చింది, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఇది కాదు ఇప్పుడు డిస్కషన్ జరగాల్సింది. రాష్ట్రంలో సంపద సృష్టించి శ్రీలంకగా మారబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము కాపాడుతాము అని చెప్పారు. అప్పుల సృష్టి జరుగుతోందా, సంపద సృష్టి జరుగుతోందా? అప్పుల ఊబిలోకి మరింతగా కూరుకుపోతుందా? అప్పులను కట్టి ఇవాళ ఏమైనా కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా చేస్తుందా? ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేస్తోంది. ఆ అప్పులు ప్రతి మంగళవారము వెళ్ళి ఇవాళ ఆర్బీఐ ముందు మనము అన్నమో రామచంద్ర అన్నట్టు అడుక్కునే పరిస్థితి ఉంది అని చెప్తూనే ఉన్నారు. కానీ దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరగట్లేదు. ఎందుకంటే మనము లడ్డు, కల్తీ నెయ్యి, ఆ నెయ్యి ఎంత రేటుకి అమ్మాల్సింది, ఎంత రేటుకి అమ్ముతున్నారు, ఎంత రేటుకి కొంటున్నారు, వీటి గురించి డిస్కషన్ జరుగుతుంది. కేవలము హెరిటేజ్కి సంబంధించి ఇందాపూర్కి రేటు పెంచడం కోసము, లేదా ధూళిపాళ నరేంద్ర ఉన్న సంగం డైరీకి రేటు పెంచడం కోసము రేటు గురించి డిస్కషన్ చేసి 1,000 రూపాయలు లేనిది ఒరిజినల్ నెయ్యి దొరకదు కదా అని మొన్న పవన్ కళ్యాణ్ అంటే ఇవాళ 2,000 రూపాయలు లేనిది దొరకదు కదా అని నేను మాట్లాడుతున్నాను. మనం మాట్లాడాల్సింది దాని గురించి కాదు. మనం మాట్లాడాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఎన్ని అప్పులు వస్తున్నాయి. ప్రతి మంగళవారం కనీసం 500 కోట్లకు తగ్గకుండా మొన్నటికి మొన్న 3,000 కోట్లు మళ్ళీ ఢిల్లీ తీసుకొచ్చారు. వాడి వడ్డీ రేట్ ఎంత, వాడి రీపేమెంట్ షెడ్యూల్ ఏంటి, వాడు ఎప్పుడు కట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపిలో ఆ అప్పుల శాతం ఎంత, గత ప్రభుత్వం అప్పులు చేసిందని మీరు అన్నిసార్లు మాట్లాడారు, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన చేసిన అప్పులు అవి ఎక్కడికి వెళ్తున్నాయి, వాటి గురించి డిస్కషన్ చేయాలి. నెయ్యి రేటు, ఒరిజినల్ నెయ్యి అయితే ఎంత రేటు, కల్తీ నెయ్యి అయితే ఎంత రేటు, వీటి గురించి కాదు చేసుకోవాల్సింది. మనం వడ్డీ రేట్ ఎంత కడుతున్నాం దాని గురించి డిస్కషన్ చేయండి. మనం తీసుకొస్తున్న అప్పులు రీషెడ్యూలింగ్ పేరుతో వాడికి కావాల్సిన అప్పుల గురించి మాట్లాడండి. వాడికి కడుతున్న వడ్డీలు మనం ఏ రేంజ్లో కడుతున్నామో దాని గురించి మాట్లాడండి. వాడి గురించి మాట్లాడడం జరగట్లేదు, వాడి గురించి డిస్కషన్ అసలు జరగట్లేదు. ఇక లడ్డూ గురించి డిస్కషన్ ఏ స్థాయిలో అంటే గతంలో ఆ లడ్డు అనేది చాలా స్మెల్ ఉండేది, అది ఎక్కువ రోజులు ఉండేది కాదు, తొందరలో పాడైపోయేది. కాబట్టి లడ్డీ క్వాలిటీ లేదని అప్పుడే డిస్కస్ చేశారు. ఆ డిస్కషన్ గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మనం అధికారంలో లేనప్పుడు, టీడీపీ కూటమిగా ఏర్పడినప్పుడు అటు జనసేన కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, భయంకరమైన విచిత్రమైన ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో చేశారు. ఈ మీరు వచ్చిన తర్వాత వాటి నుంచి ఏ మార్పులు చేశారు? మీరు మాట్లాడుతున్న సేమ్ అదే పాలసీ
టీటీడీ పాలసీ గురించి మాట్లాడారు మీరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాలసీ మార్చింది, దానివల్ల జరిగిందని. మీరు వచ్చిన తర్వాత ఆ పాలసీని మార్చారా, కొత్త పాలసీని ఏమైనా తీసుకొచ్చారా? దాని గురించి అక్కడ డిస్కషన్ లేదు. పాలసీ మ్యాటర్ పేరుతో ప్రజలకు ఏం సంతోషం చేస్తున్నారు మీరు, వాడి గురించి డిస్కషన్ లేదు. మీరు ఇస్తారన్న ఆడబిడినిది ఏమైంది, డిస్కషన్ లేదు. వస్తాయన్న ఉద్యోగాలు ఎక్కడున్నాయి, వాడి డిస్కషన్ లేదు. ఉద్యోగాలు రాలేదు కాబట్టి కనీసం వాళ్ళకు నిరుద్యోగ భృతి ఉందంటే నిరుద్యోగ భృతి కూడా లేదు. ఎందుకంటే 2009 నుంచి 2014, 2019, 2024 ప్రతి సందర్భంలోనూ 1500 రూపాయలు ఉన్న నిరుద్యోగ భృతి వాళ్ళ 3000 రూపాయలు అయింది. ఎక్కడ ఓన్లీ పేపర్ల మీద హామీల్లో, కానీ ఒకరు కూడా దాని గురించి అందట్లేదు. దాని గురించి డిస్కషన్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి వెళ్ళింది? వాడి గురించి డిస్కషన్ జరగట్లేదు. మనం ఏం జరుగుతున్నాము అంటే దేవుడు, దేవభక్తుల మనోభావాలు, వాళ్ళకి సంబంధించిన నమ్మకాలు, వాటికి సంబంధించిన గురించి మాత్రం మనం మాట్లాడుతున్నాం. ఇవాళ కల్తీ లడ్డు గురించి ఈ స్థాయిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ స్థాయిలో మనం చేస్తున్నాం కదా. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చే ముందు ఫస్ట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు? లడ్డు కల్తీ జరిగిందా లేదా అది డిసైడ్ చేయాల్సింది ఎవరు? దాన్ని డిసైడ్ చేసేది ఎవరు? డిసైడ్ చేసే క్రమంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఈ పనులను సక్రమంగా చేస్తే చాలు. ఎవరైతే తప్పు చేశారో నిజంగానే ఆ భారతదేశంలో అవకాశం ఉంటే మీరు చట్టాలని సవరించండి. ఈ తప్పు చేసిన వాళ్ళని బహిరంగంగా ఉరిదీయండి. లేదా దీనివల్ల ఎవరైతే లాభం పొందారో వాళ్ళకి బహిరంగ శిక్షలు వేయండి. రాజ్యాంగ సవరణ అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయండి. కానీ ఆ చర్చనైతే ఆపండిరా స్వామి అనే మాట ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ చర్చ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూసే స్థాయికి వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఒక మాట ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆ మాట ఏంటంటే, ఒకప్పుడు ఎవరైనా లడ్డు ఇస్తే కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళు కాస్త ఇప్పుడు అదే లడ్డు ఇవ్వగానే ముక్కు దగ్గర వాసన చూసి తినే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే అది ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పి ఒక అనుమానం జనాల్లోకి వెళ్ళిపోయింది. లడ్డూలకు సంబంధించిన సేల్స్ తగ్గలేదని మాట్లాడుతున్నారు, కానీ నిజంగానే గతంలో లడ్డూలు పంచినట్టుగా ఇవాళ పంచే పరిస్థితి ఉందా? ఆ లడ్డూని అదే స్థాయిలో అంత పవిత్రతగా తీసుకునే పరిస్థితి ఉందా? దీనికి కారణం ఎవరు? జంతు కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, పంది కొవ్వు కలిసిందని ప్రారంభించి ఇప్పటికి కూడా దాన్నే జనాల్లో డిస్కషన్ టాపిక్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్న కూటమిని ఏమనాలి? ఏకంగా 2000 లీటర్లకు సంబంధించిన నెయ్యిని స్వతహాగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఉన్న మరో వ్యక్తి, వాళ్ళిద్దరూ కలిపి 2000 లీటర్లకు సంబంధించిన నెయ్యి తీసుకొచ్చి దాంతో 1,00,000 లడ్డూలు స్పెషల్గా తయారు చేయించి పంపిస్తే ఇప్పటికి కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కడుపు అన్నం తింటున్నారా లేకపోతే ఆ కల్తీ లడ్డే తింటున్నారా అర్థం కాని పరిస్థితి. లడ్డు పవిత్రత గురించి మాట్లాడడం మానేసి ఇవాళ లడ్డూకి సంబంధించిన అనుమానంతో వాటి గురించి చూసే పరిస్థితి వచ్చింది. అదే నేను అంటున్నా కదా, కళ్ళకు అద్దుకోవాల్సిన లడ్డు కాస్త ముక్కు దగ్గర వాసన చూసి తినే పరిస్థితికి ఆ స్థాయికి దిగజార్చేశారు. దేవుడు నిజంగా శక్తివంతుడైతే, నిజంగా దేవుడు గతంలో లాగా వెంటనే శపించే అవకాశం ఉంటే ఇవాళ ఎవరెవరిని శపించేవాడు? ఆ డిస్కషన్ కూడా చేయాలి. ఆ శాపనార్థాలు లేదా ఆ శపించే తత్వం కేవలం 2019 నుంచి 2024 వరకే అయ్యేదా? లేకపోతే 2014 లేకపోతే దశాబ్దాల కాలం నుంచి నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళు ఆ నెయ్యిలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళందరినీ శపించేవాడా? ఆ ప్రశ్న కూడా ఇవాళ చాలామంది మధ్యలో వెతుకుతుంది. దేవుడు నిజంగా శపించే అవకాశము ఆయనకు మాటలు కానీ వచ్చి ఉంటే కల్తీ లడ్డు అనే అంశాన్ని మొదటగా జంతు కొవ్వు అనే అంశంతో ప్రారంభించిన చంద్రబాబు నాయుడిని కూడా ఆయన శపించేవారు. కల్తీ లడ్డు అనే పేరుతో పామాయిలో లేకపోతే ఇంకోటి వచ్చిందో పూర్తి స్థాయిలో సమాచారం రాకముందే అనపాలజిక్ సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ని కూడా శపించేవాడు. ఓవైపు దీని గురించి అనుమానం రాగానే అప్పుడున్న ఈవో శ్యామలరావు మొదట ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత తన స్టేట్మెంట్ని మార్చిన ఆయన్ని కూడా శపించేవాడు. ఈ టీటీడీ మొత్తం అంశాన్ని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్న టీటీడీ చైర్మన్ని కూడా శపించేవారు. ఇక ఈ లడ్డూకు సంబంధించి పామాయిల్తో దాన్ని కల్తీ నెయ్యిగా తయారు చేసి దేవుడికి సప్లై చేసిన ఆ బోలేబాబా, ఏఆర్ డైరీ లేదా వైష్ణవి డైరీ వాళ్ళందరికీ సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా శపించేవాడు. ఇంత తప్పు జరుగుతున్నా పట్టించుకోకుండా ఆ నెయ్యి కల్తీ నెయ్యి దేవుడికి వెళ్తుందన్న సరే దాన్ని గమనించిన దాన్ని తప్పుగా చేసేందుకు లేదా దాన్ని మ్యానిపులేట్ చేసేందుకు అవకాశం ఇచ్చిన అధికారులందరినీ శపించేవాడు. ఇదంతా జరుగుతుంటే సరిగా పట్టించుకొని అప్పటి టీటీడీ చైర్మన్ ఇద్దరిని కూడా శపించేవారు. దీని మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద ఆరోపణలు వచ్చాయి, అయినా సరే దాని మీద నేను చెకింగ్ చేయించానని చెప్పి అప్పుడు ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో దాని ద్వారా ఆయన తీసుకున్న చర్యలేదో బహిరంగంగా ప్రకటించని వైవి సుబ్బారెడ్డిని కూడా శపించాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి
ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా శపించాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే నోరు మెదపని ఎంతోమంది మేధావులను కూడా ఆ దేవుడు ఖచ్చితంగా శపించాల్సిందే. ఇప్పటికైనా ఈ డిస్కషన్ని ఆపండి. శతాబ్దాల చరిత్ర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానము, దశాబ్దాల చరిత్ర ఉన్న తిరుమల లడ్డు, ఎప్పటి నుంచో మనం మాట్లాడుకున్న ఆ దేవదేవుడి పవిత్రత, వాటన్నిటి గురించి కూడా ఇన్ని రకాలుగా డిస్కషన్ జరుగుతున్నా నోరు మెదపని మోదీని, అమిత్ షాని కూడా ఆ దేవుడు శపించాల్సింది. ఎందుకంటే ఇప్పటికైనా ఈ డిస్కషన్ ఆపండి అని ఆ దేవుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆయనకు నోరు లేదు కాబట్టి బతికిపోయాం, కానీ నోరు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ శపించేవాడు. అందుకే అడుగుతున్నారు, చర్చలు ఆపండి, శిక్షలు వేయండి అని. తప్పు చేసిన వాళ్ళకి సంబంధించి మీకు అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయడం కోసం రిపోర్ట్స్ వస్తాయి, దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఎవరి పేరు బయటకు వస్తే వాళ్ళందరినీ నిజంగానే నేను చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగాన్ని మీరు అమెండ్మెంట్ చేసైనా సరే వాళ్ళకి బహిరంగ శిక్షలు విధించండి, తప్పేం లేదు. అంతేగాని ఇలాంటి డిస్కషన్ ఇప్పటికైనా ఆపండి అన్నదే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. చేస్తున్న పనేంటి? లడ్డూకు సంబంధించిన అంశం. ఆ లడ్డూకు సంబంధించిన అంశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనము? శ్రీశైలంలో కల్తీ లడ్డు, బోలేబాబా సప్లై చేసిన సాయిబాబా టెంపుల్ కల్తీ లడ్డు, మధురలో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ కల్తీ లడ్డు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో మొత్తం అంతా కూడా కల్తీ నెయ్యి లేదా నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేసిన లడ్డూని ప్రజలందరూ తింటున్నారు, భక్తులందరూ ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకుంటున్నారు అనే మాట మాట్లాడేలాగా ఈ డిస్కషన్ చేస్తున్న వాళ్ళని మనం ఏమనాలి? కేవలం వెంకటేశ్వర స్వామి కాదు, ముక్కోటి దేవతలు అంటారు కదా, ఆ ముక్కోటి దేవతలు కూడా వీళ్ళందరినీ శపించాల్సిన అవసరం ఉందా అన్న అనుమానం అయితే చాలామందిలో వస్తుంది. ఇంకెవరిని శపించాలి? నిజంగానే దేవుడు ఆ అపవిత్రం అవుతున్నాడా? అపవిత్రం అవ్వాలని వీరు కోరుకుంటున్నారా? భక్తుల మనోభావాల పేరుతో కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా? తప్పు చేసిన వాళ్లకు శిక్షలు పడాల్సిందే, ఆ శిక్షలు ఇప్పుడే పడాల్సిందే. ఆ శిక్షలు పడకపోతే ఇలాంటి మాటలు, ఇలాంటి డిస్కషన్లు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగే డిస్కషన్ ఆగాలి అంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ రావాలి, లేదా సుప్రీంకోర్టు నుంచి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ రావాలి. ఇప్పటికైనా ఆపేసేయండి, ఎవరైనా లడ్డు గురించి మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చట్టాలను తీసుకొని రావాలి. నిన్న కొత్త తరహా డిస్కషన్, అది నేను చెప్పే కదా, ఇవాళ కొత్త తరహా డిస్కషన్. అసలు లడ్డు ఎంత, లడ్డూలో వాడే నెయ్యి ఎంత, ఆ ఒరిజినల్ నెయ్యి కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఆ నెయ్యిని ఏ రేటు కొంటున్నారు, ఆ కొనే రేట్లో ఎవరు ఎంత కమిషన్లు నొక్కేస్తారు, ఇవన్నీ డిస్కషన్స్ చేస్తున్నారు. అవా డిస్కషన్ జరగాల్సింది. దేవదేవుడికి సంబంధించిన ఆ మహిమల్ని మనం ప్రపంచవ్యాప్తం ఎలా చేయాలి అని ఓవైపు మనమే మాట్లాడుకుంటున్నాము. అన్ని మతాలు వచ్చి ప్రచారం చేసి ఇక్కడ హిందువులను ఇంకొక మతంలోకి మారుస్తున్నారు అని. కనీసం అలా మారిన వారిని గర్వాపసి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చు కదా. ధర్మ ప్రచార పరిషత్ అందరికీ తెలిసే ఉంటుంది, అది కూడా టీటీడీ అందరిలోనే పనిచేసేది. దాన్ని ఇంకాస్త గట్టిగా చేయొచ్చు కదా, గర్వాపసికి సంబంధించిన డిస్కషన్ చేయొచ్చు కదా. ఓవైపు ఇస్కాన్ లాంటి టెంపుల్స్ విదేశాలకు వెళ్ళి అక్కడున్న వాళ్ళని ఆ శ్రీకృష్ణ భగవానుడికి భక్తులుగా మారుస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఆస్తులున్నా లేదా ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్న టీటీడీ మరి ఏం చేస్తుంది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దాని మీద డిస్కషన్ చేయండి. నిజంగానే సనాతన ధర్మం గురించి మాట్లాడితే మన ధర్మం మీద, మన మతం మీద, మన ఆలోచన విధానం మీద, మన నమ్మకాల మీద ఎప్పటికప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు ఆపేందుకు ఏం చేయాలి, దాని మీద డిస్కషన్ పెట్టండి. నిజంగానే మీకు దేవుడు, దేవాలయాలు అవే చాలా కీలకమైన పాయింట్లు అయితే, నిజంగానే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పేమెంట్ చేయకుండా ఒక భక్తుడు దేవుణ్ణి ప్రశాంతంగా వెళ్ళి దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి. కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొని రండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిని, ఆ బాధను చెప్పుకోవడానికి అవసరమైన అవకాశాన్ని కల్పించండి. అంతేగాని మీరు చేస్తున్న పని ఏంటి? ఇప్పటికీ కూడా అదే కల్తీ నెయ్యి, ఇప్పటికి కూడా అదే నెయ్యితో తయారు చేసిన లడ్డు, ఇప్పటికీ దేవుడి పవిత్రత, దేవుడి మహిమ, తగ్గిపోతున్న దేవుడి మహిమ, ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూర్చుంటున్నారు. దయచేసి ఆపండి. ఇప్పటికైనా మీరు చేయాల్సిన పని, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటి, ఓవైపు విపక్షం, మరోవైపు పాలకపక్షము, వాళ్ళిద్దరూ కలిసి చేస్తే వచ్చే లాభాలేంటి, వాళ్ళిద్దరూ కలిసి నడిస్తే చేరుకునే లక్ష్యాలేంటి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా సరే ఎన్డీఏ భాగస్వామిలో ఏవైనా తప్పొప్పులు ఉంటే వాటిని ఎత్తి చూపేది ప్రతిపక్షం పనిచేయాలి. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు, బాగానే ఉంది, కానీ ప్రతిపక్ష పార్టీగా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలనే కోరుకుంటున్నాం.
తద్వారా రాష్ట్ర ప్రజలు ఎవరైతే కోరుకున్న పాలన ఉందో ఆ పాలన అందించేందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆ అడ్వాంటేజ్ని లేదా ఆ లక్ష్యాల్ని చేరుకునేందుకు, ఆ ప్రయోజనాల్ని ప్రజలకు ఇచ్చేందుకు ప్రయత్నించాలని కోరుకుంది. దయచేసి ఇప్పటికైనా ఈ లడ్డూ మీద డిస్కషన్ ఆపండి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రం ఎన్నో ఆవిష్కరణలు చేస్తుంది, కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతున్నాం. మనం నిజంగానే వాస్తవానికి మనం మాట్లాడుకోవాల్సింది అమరావతి నిర్మాణం ఎక్కడ దాకా వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నాము, దానివల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి, ఏ టెక్నాలజీని మనము ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్లో ఎలా తీసుకెళ్ళాలి, అన్స్కిల్డ్ వర్కర్స్ని స్కిల్డ్ వర్కర్స్ మనం ఎలా చేయాలి, దేశ విదేశాల్లో ఇప్పటికే మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను భారతదేశానికి ఎలా తిరిగి రప్పించాలి, వాళ్ళ ద్వారా భారతదేశాన్ని మనం ఎలా అభివృద్ధి చేయించాలి. అందులో తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మాట్లాడుతున్నాం. ఆ తెలుగు వాళ్ళు కేవలము ఓట్లు వేయడానికి భారత్కి రావడం కాదు, ఆస్తులు కొనుక్కోవడానికి భారత్కి రావడం కాదు, పాస్పోర్ట్ రెన్యువల్ కోసం భారత్కి రావడం కాదు, వాళ్ళు తిరిగి భారత్కు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైన ఏర్పాటు చేసేందుకు ఆ తరహా దాంట్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించాలన్నారు. ఇప్పటికే స్వర్ణాంధ్ర 2047లో 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయంగా మారుస్తానని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఆ వైపుగా అడుగులు వేయండి. దానికి ఏం చేయాలి, దానికోసము ఎవరేం చేయాలి, దాని గురించి డిస్కషన్ పెట్టండి. ఆ డిస్కషన్ మానేసి మనం చేస్తున్నది ఏంటి, ప్రతిరోజు ఒకే డిస్కషను, లడ్డు, కల్తీ నెయ్యి, ఆ నెయ్యి తయారు చేసిన పదార్థాలు, ఆ పదార్థాల్లో కలిసిన కెమికల్స్, అవి సరిపోవన్నట్టుగా బాత్రూమ్ క్లీనింగ్ చేసే కెమికల్స్తో లడ్డూలు తయారు చేసి మాట్లాడడం, ఇవి ఇవాళ జరుగుతుంది. అక్కడ ఆగిపోకుండా బోలేబాబా డోల్పూర్ ఏంటి, బోలేబాబా రాజస్థాన్ ఏంటి, బోలేబాబా ఉత్తరాఖండ్ ఏంటి, వాటి ప్రాక్సీగా నిలుగా ఉన్న వైష్ణవి ఏంటి, ఏఆర్ డైరీ ఏంటి, ఇందాపూర్ డైరీ ఏంటి, సంగం డైరీ ఏంటి, మదర్ డైరీ ఏంటి, వీళ్ళందరికీ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ కనెక్షన్స్ అన్నీ తీసుకెళ్ళి హెరిటేజ్ కనెక్ట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంటే, ఆ బోలేబాబాని తీసుకొచ్చి వైసీపీ కల్పించే ప్రయత్నం టీడీపీ చేస్తుంటే, ఈ పనులు ఇప్పటికైనా ఆపండి. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, అందాల్సిన సంక్షేమం, తీసుకురావాల్సిన నిధులు, నిర్మాణం జరగాల్సిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులో వినిపిస్తున్న ఇబ్బందులు, నిన్న స్టార్ట్ చేస్తున్న వెలుగొండ ప్రాజెక్టులో ఉన్న దాని కంప్లీషను, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంపద సృష్టి, అప్పులను తగ్గించేందుకు అవసరమైన చర్యలు, ఇవన్నిటి గురించి మాట్లాడి వీటన్నిటి గురించి డిస్కస్ చేసి వీటన్నిటి ద్వారా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్ర అభివృద్ధి పథానికి అందరూ భాగస్వాములుగా మారాలి తప్ప ఇప్పటికైనా ఈ లడ్డు ద్వారా వినిపించే ఈ మొత్తం ఆ రచ్చని చర్చని ఆపేయండి. తప్పు చేసిన వాళ్ళెవరో పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బయట పెట్టండి. వాళ్లకు ఉన్నదానికన్నా పెద్ద శిక్షలు వేయండి. దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటారేమో కానీ దేవుడు మౌనంగా లేడు. ఎవరికి వాళ్ళకి అప్పటికప్పుడు ఇది కర్మభూమి. ఏ జన్మలో చేసిన తప్పులకు అదే జన్మలోనే ఆ కర్మఫలాన్ని అనుభవించిన తర్వాతనే ఈ భూమిని వదలాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. సో లెట్ us బి కేటగిరీకి వెళ్ళి మనం ఆలోచించాల్సింది రాష్ట్రం గురించి ఆలోచిద్దాము. కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, వీడి గురించి కొద్ది రోజులు ఈ డిస్కషన్ ఆపేద్దామని మాత్రమే మనం కోరుకోవాలి.